నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. పాలిటిక్స్, బిజినెస్ ఈ రెండు వేరువేరు పట్టాలపై నడిచే రైళ్లు. కానీ ఈ రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొంటే జరిగే విస్ఫోటనం ఎలా ఉంటుందో ఇప్పుడు అమెరికా చూస్తోంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన పవర్ ను ప్రపంచంలోని అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ సంస్థ నెట్ఫ్లిక్స్ పై ప్రయోగిస్తున్నారు. నెట్ఫ్లిక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో ఉన్న సూసాన్ రైస్ అనే మహిళను తక్షణమే ఆ పదవి నుంచి డిస్మిస్ చేయాలని ట్రంప్ మొండిపట్టు పట్టారు. ఒకవేళ ఆమెను గనుక తొలగించలేకపోతే నెట్ఫ్లిక్స్ సంస్థ ఊహించని స్థాయిలో భారీ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఏకంగా ప్రెసిడెంట్ స్థాయి నుంచి ఓపెన్ వార్నింగ్ వచ్చింది. అసలు ఆ దేశ అధ్యక్షుడు ఒక ప్రైవేట్ ఓటీటీ సంస్థ బోర్డు మెంబర్ ను టార్గెట్ చేయటం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఎవరి సూసాన్ రైస్? ఆమె ఒక మాటతో నెట్ఫ్లిక్స్ బిజినెస్ ఎందుకు ప్రమాదంలో పడింది? అమెరికా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. గతంలో మీడియా సంస్థల పట్ల, కార్పొరేట్ కంపెనీల పట్ల కఠినంగా వ్యవహరించిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ను టార్గెట్ చేశారు. మనం ఇంట్లో కూర్చుని సినిమాలు, సిరీస్లు చూసే నెట్ఫ్లిక్స్ కు వైట్ హౌస్ పాలిటిక్స్ కు సంబంధం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. నెట్ఫ్లిక్స్ సంస్థ కీలక నిర్ణయాలు తీసుకునే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో సూసాన్ రైస్ అనే పవర్ఫుల్ డెమోక్రాట్ అనే నేత ఉన్నారు. ఆమె ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో రిపబ్లికన్ పార్టీకి, ముఖ్యంగా ట్రంప్ మద్దతు కార్పొరేట్ కంపెనీలకు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తాం అన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ మాటలు విన్న ట్రంప్ సైలెంట్ గా ఉంటారా? వెంటనే నెట్ఫ్లిక్స్ మెడపై కత్తి పెట్టారు. నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న, నా మద్దతుదారులను బెదిరిస్తున్న వ్యక్తిని మీ బోర్డులో ఎలా పెట్టుకుంటారు? ఆమెను వెంటనే తొలగించండి అని అల్టిమేటం జారీ చేశారు. ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువు ఇటీవల ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న సూసాన్ రైస్ కార్పొరేట్ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ డిమాండ్లకు భయపడి ఆయనకు విధేయత ప్రకటించిన కార్పొరేట్ సంస్థలు, మీడియా నెట్వర్క్లు, న్యాయ సంస్థలు ప్రజల్లో తమ విశ్వసనీయతను కోల్పోయాయని ఆమె విమర్శించారు. అంతటితో ఆగకుండా భవిష్యత్తులో డెమోక్రాట్లు తిరిగి అధికారంలోకి వస్తే ఇప్పుడు ట్రంప్ కు మద్దతుగా నడిచిన ప్రతి సంస్థ జవాబుదారితనాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. తాము పాత పద్ధతిలోనే సైలెంట్ గా ఉంటామని ఎవరైనా భావిస్తే అది పెద్ద పొరపాటే అని బహిరంగంగా హెచ్చరించారు. అంటే వ్యాపార సంస్థలు ఎవరికి మద్దతు ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో ఒక రాజకీయ నేత డిటెక్ట్ చేయటం, బెదిరించడం ఇక్కడ తీవ్ర దుమారం రేపుతోంది. నెట్ఫ్లిక్స్ బోర్డులో ఉన్న సూసాన్ రైస్ ఏదో సాధారణ ఉద్యోగి కాదు. ఆమెకు అమెరికా పాలిటిక్స్ లో ఎంతో పవర్ ఉంది. బారక్ ఒబామా హయాంలో ఆమె అమెరికా తరపున ఐక్యరాజ్య సమితి అంబాసిడర్ గా పనిచేశారు. ఆ తర్వాత అత్యంత కీలకమైన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గాను వ్యవహరించారు. జో బైడెన్ ప్రభుత్వంలో కూడా డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్ డైరెక్టర్ గా పనిచేశారు. డెమోక్రాటిక్ పార్టీలో ఆమెది బలమైన వాయిస్. నెట్ఫ్లిక్స్ లాంటి గ్లోబల్ కంపెనీలకు ఇలాంటి పవర్ఫుల్ రాజకీయ నేతలు బోర్డులో ఉంటే ప్రభుత్వ విధానాలు, లాబియింగ్ విషయంలో ఎంతో హెల్ప్ అవుతోంది. అందుకే ఆమెను నెట్ఫ్లిక్స్ తమ బోర్డులో పెట్టుకుంది. సుసాన్ రైస్ చేసిన బెదిరింపులకు కౌంటర్ గా అధ్యక్షుడు ట్రంప్ రంగంలోకి దిగారు. నా మద్దతుదారులను బెదిరించే హక్కు ఆమెకు ఎక్కడిది అంటూ నిలదీశారు. అలాంటి వ్యక్తిని ఒక ఎంటర్టైన్మెంట్ సంస్థ బోర్డులో ఎలా కంటిన్యూ చేస్తారు? ఆమెను వెంటనే తొలగించండి అంటూ నెట్ఫ్లిక్స్ కు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. ట్రంప్ ఏది పడితే అది చేయగల పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నారు. ఒకవేళ నెట్ఫ్లిక్స్ ఆమెను తీసేయకపోతే నెట్ఫ్లిక్స్ బిజినెస్ పై యాంటీ ట్రస్ట్ విచారణలు చేయించవచ్చు. నెట్ఫ్లిక్స్ కు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావచ్చు. గతంలో తనకు వ్యతిరేకంగా కంటెంట్ ప్రసారం చేసే నెట్వర్క్ల బ్రాడ్కాస్టింగ్ లైసెన్స్లను రద్దు చేస్తామని ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ చైర్మన్ బ్రెండన్ కార్ హెచ్చరించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. నెట్ఫ్లిక్స్ కంటెంట్ పైన ఇలాంటి ఆంక్షలు పడొచ్చు. నెట్ఫ్లిక్స్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గుయ్యిలాగా మారింది. ఒకవేళ ట్రంప్ వార్నింగ్ కు భయపడి సుసాన్ రైస్ ను నెట్ఫ్లిక్స్ తొలగిస్తే డెమోక్రాట్ల నుంచి, లిబరల్ వర్గాల నుంచి నెట్ఫ్లిక్స్ కు భారీ స్థాయిలో బాయ్కట్ సెగ తగులుతుంది. అలాగని తీసేయకపోతే సాక్షాత్తు అమెరికా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు వస్తాయని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. మొత్తానికి అమెరికాలో కార్పొరేట్ కంపెనీలు రాజకీయంలో ఒక పావులా మారిపోయాయి.